బైక్ రేసింగ్ బ్యాక్డ్రాప్తో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుతో సాగుతుంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్, టాలెంటెడ్ యాక్టర్ మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. అయితే ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్తో రూపొందిందన్న ప్రశంసలు ఓ వర్గం నుంచి పొందింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. థియేటికల్ వాల్యూకు భిన్నంగా ఈ సినిమా అంచనాలకు దిగువన కలెక్షన్లు సాధిస్తుంది. మరి ఈ చిత్రం గత 4 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత? 5వ రోజు ఈ సినిమా ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టనుంది? ఈ వివరాల గురించి ఒక్కసారి చూద్దాం. బైకర్ సినిమా రిలీజ్కు ముందు ప్రమోషన్స్ పేలవంగా ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నాసిరకంగా సాగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులంతా కట్టకట్టుకుని సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించిన బైకర్ మూవీ వసూళ్ల రేసులో కింద మీద పడుతూ ముందుకు వెళ్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించే క్రమంలో తంటాలు పడుతుందని చెబుతున్నారు. బైకర్ సినిమా కలెక్షన్ల వివరాలకు వెళ్తే ఈ చిత్రం తొలి రోజున 2.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 2 రోజున 2.35 కోట్ల రూపాయలు, 3 రోజున 2.30 కోట్ల రూపాయలు, 4 రోజున 1.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇక దాంతో ఈ సినిమా 4 రోజుల్లో 8.65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిందని సాకినికి వెల్లడించింది. అయితే బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ రేంజ్ కలెక్షన్ సరిపోవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. బైకర్ సినిమా ఓవర్సీస్ లో ఆడియన్స్ ను ప్రభావితం చేయలేకపోతుందనే విషయం డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ అనలిస్టులు షేర్ చేసిన డేటాతో స్పష్టమైంది. నార్త్ అమెరికా అంటే అమెరికా, కెనడాలో ఈ సినిమా ఇంపాక్ట్ తక్కువగానే ఉందని చెబుతున్నారు. ఈ సినిమా గత 4 రోజుల్లో $1,40,000 వసూలు చేసింది. 4వ రోజు $31,000 రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపారు. ఇదిలా ఉండగా బైకర్ చిత్రం 3 రోజుల్లో 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక 4వ రోజు ఈ చిత్రం 1 నుంచి 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 19 కోట్ల రూపాయల మేర వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే కష్టం మీద $1 కోటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బైకర్కి ఈ రేంజ్ స్పీడ్ సరిపోదు, ఇంకాస్త వేగాన్ని పెంచాలి, ఇంకా భారీ మొత్తాన్ని బాక్సాఫీస్ వద్ద నుంచి రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి 45 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించాడు. బ్రహ్మాజీ కీలక పాత్రలో పోషించాడు. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంటర్ గా సాగే ఈ సినిమాకు జీబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా, జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా, అనిల్ పాసాల్ ఎడిటర్ గా నిర్వర్తించారు. 45 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన బైకర్ మూవీ ఇప్పటి వరకు 19 కోట్లు సాధించింది. మరి మీరు బైకర్ మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో బైకర్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకున్నారో కూడా కామెంట్ చేయండి.